దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుంచి మనం చదువుదాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. చదవండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తమును తాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకములో దిగి వచ్చిన ఆహారము. చాలు. అదేవిధంగా నిర్గమకాండము 12వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుతాం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును వాని లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. చాలండి. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఈ చివరి కాలంలో పెళ్లి కుమార్తె యొక్క దేవుడా, నా ప్రభు అయిన అబ్రహాము క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ ప్రభువా, ఇప్పటి వరకు కూడా యొక్క ఆరాధన కార్యక్రమం అంతటి ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు నా తండ్రి మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ ప్రభు అయిన అబ్రహాము క్రీస్తు మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు ఆయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా.
నిశ్చయముగా నాయన చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఓ ఈ యొక్క వాక్య భాగములను ప్రభువా మీరు మమ్మల్ని దర్శించని ప్రభువా, ఈ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడరు ప్రభువా. ఓ ఈ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభువా, మాలో ఉన్న ప్రతి రోగాలు, ప్రతి బలహీనతలు, ప్రతి చీకటి కార్యములు, ప్రతి దెయ్యపు కార్యములను మాలో నుండి బయటకు పార్దోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ యొక్క వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా మీరే మమ్మల్ని బలపరిచి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము 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 ప్రభువా. నా దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా ప్రభువా అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. సహాయం చేయండి, మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేయుచున్న ప్రతి విధమైన చీకటి కార్యములు, దయ్యపు కార్యములు, దురాత్మ శక్తులను ఓ నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నామములో గద్దించి రేపడుతున్నాను తండ్రి. ఓ ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా, ఓ జీవాధిపతి, నిత్య జీవమునకు ఓ అర్హుడా మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు ప్రభువా. సహాయం చేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభువైన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ వాళ్ళు మరణించారు. కొంతమంది రోగాలతో, బలహీనతలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయి ప్రియులారా హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ ఇవేమి కూడా దేవుడు మన దగ్గరికి రానికుండగా ప్రియులారా దేవుడు మన పట్ల ఉండి మనకు ఆయన సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వినే ఉంటారు, గత 12వ తారీఖున మన ఇండియాలోనే గుజరాత్ జిల్లా, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాదు అనేటువంటి పట్టణములో ఒక ఫ్లైట్ బయలుదేరింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరింది. దాంట్లో 243 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది అలా ఎగిరింది. ఎగిరిన ఒక 5 నిమిషాలకి ఏమైందంటే మళ్ళా అది కూలిపోయింది, పడిపోయింది. ఒక హాస్టల్ మీద పడిపోయింది. హాస్టల్లో డాక్టర్ పిల్లలు చదువుతున్నటువంటి హాస్టల్ మీద అది కూలిపోయింది ఆ యొక్క ఫ్లైట్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందులో ఒక 20 మంది ఉన్నారు చదువుకుంటున్న పిల్లలు, డాక్టర్ చదువుతున్న పిల్లలు, ఎంబీబీఎస్ మరి చదువుతున్న వారు. చూడండి, ఆ హాస్టల్లో ఉన్నటువంటి 20 మంది, ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి 243 మంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాస్టల్లో ఉన్న వాళ్ళు 20 మంది పూర్తిగా చనిపోయారు. అందుట్లో ఉన్న వాళ్ళు 220 మంది చనిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మొత్తం 243 మంది చనిపోయినట్లు ప్రియులారా
మనం వార్తలో చూసాం. చూడండి ప్రియులారా, పరిస్థితులు బాగాలేవు. బయట ప్రపంచమంతా కూడా చీకటితో అలుముకొని ఉన్నది. బయట చీకటి ఎలా ఉన్నది? బయట ప్రపంచమంతా ఎలా ఉన్నది? చీకటితో, అగాధముతో, మరణముతో అది ఏమై ఉన్నదంటే ఆవరించి ఉంది బయట ప్రపంచమంతా కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయట ప్రపంచములో నెమ్మది లేదు ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయట ప్రపంచంలో నెమ్మది లేదు. బయట ప్రపంచములో సమాధానం లేదు. బయట ప్రపంచములో శాంతి లేదు. బయట ప్రపంచములో ప్రియులారా గమనించండి, ఎక్కడ చూచినా మరణాలే. ఎక్కడ చూచినా మరణాలే. ఎక్కడ చూసినా మరణము తాండవులాడుతుంది ప్రపంచంలో ఈ రోజున. చనిపోయేది వృద్ధుడా, యవనస్తుడా, లేకపోతే వాడికి మరణానికి వయసుతో పరిమితము లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, బయట ప్రపంచమంతా కూడా ఇప్పుడు చీకటితో. చీకటి అనగా అర్థం ఏంటంటే మరణము. చీకటి అనగా మరణము. చీకటి అనగా వేదన. చీకటి అనగా వేదన. చీకటి అనగా దుఃఖము. చీకటి అనగా రోగాలు. చీకటి అనగా ప్రియులారా సమాధానము లేకుండుట. చీకటి అనగా వేదనలు, శ్రమలు, శోధనలు. ఇవన్నీ కూడా ఎక్కడ కలుగుతాయనంటే చీకటిలోనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎంతో ఎక్కడో ఫ్లైట్ కూలిపోయిందని, ఆ దేశంలో కూలిపోయింది, ఈ దేశంలో కూలిపోయింది అని వింటమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అంతమంది చనిపోయారు, ఇక్కడ ఎంతమంది చనిపోయారని వింటమే మనం. కానీ ప్రియులారా గమనించండి, మన దేశంలో అహ్మదాబాద్లో ప్రియులారా 243-45 మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క విమానము, ఎయిర్ ఇండియా విమానము కూలిపోవడం చాలా దారుణము. అందరూ చనిపోయారు. ఒక్కరు కూడా ఎవడో ఒకడు ఆ ఫ్లైట్లో నుంచి దూకేసాడంట. ఆ వ్యక్తి మాత్రం అంటే మనం బస్సులోనో లేకపోతే దేంట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అత్యవసర ద్వారం అని ఉంటుంది కదా. అంటే మీకు ప్రమాదం జరిగినప్పుడు ఈ ద్వారాన్ని పగలగొట్టుకొని మీరు బయటికి పారిపోండి అని అత్యవసర ద్వారం అని ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్లైట్ కూడా ఆ ద్వారం ఉంది, అత్యవసర ద్వారం. వాడు ఫ్లైట్ పడిపోవడం గమనించాడంట. ఆ వ్యక్తి గమనించి వెంటనే ఏం చేశాడు, దానికి ఉన్న అద్దాన్ని పూర్తిగా ఏం చేశాడు, పగలగొట్టి అందులో నుంచి కిందకు దూకేశాడు. అది పెద్ద ఎత్తు కూడా ఎగరలేదు అప్పటికి. ఇంకా ఒకవేళ పెద్ద బాగా హైట్లో ఉంటే వాడు చచ్చిపోయాడు, కింద పడిపోయి. కేవలం దెబ్బలు మాత్రమే ఆ వ్యక్తికి తగిలినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఘోరమైనటువంటి యాక్సిడెంట్ అన్నమాట. ఘోరమైన ప్రమాదము, ఘోరమైన దుఃఖము, వేదన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎంతో మంది చనిపోయారు. కళ్ళ ముందు చూస్తూనే అది ఎగురుతున్నప్పుడు అందులో కొంతమంది ఆ యొక్క ఫ్యామిలీ బయలుదేరుతా ఉంది. ఒక ఫ్యామిలీ బయలుదేరుతా ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు, 2 చిన్న పిల్లలు ఉన్నారు. అప్పుడే ఆ యొక్క వ్యక్తి వీడియో కాల్ చేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే అంటే సంతోషంగా వాళ్ళ ఫ్లైట్ ఎగిరింది, మేము వెళ్ళిపోతున్నాం లండన్కి అని చెప్పి. కానీ అంతలోనే ఒక్క క్షణంలోనే వాళ్ళు చూస్తూ ఉండగానే, అందరూ చూస్తూ ఉండగానే నిజంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని సాగనంపిన వాళ్ళు ఇంకా ఆ ఎయిర్పోర్ట్లోనే ఉండుంటారు. వాళ్ళు ఇంకా పూర్తిగా బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయిన సమయం కూడా అక్కడ కనబడట్లే మనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత దారుణంగా ప్రియులారా జరిగింది. ఎంతో వేదన, దుఃఖము, బాధ ప్రపంచంలో ప్రియులారా గమనించండి. ఇంత దారుణమైన సంగతులు ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, బయట ప్రపంచములో మనకు నెమ్మది లేదు.
బయట ప్రపంచంలో ఎక్కడా నెమ్మది లేదు. రాజకీయ నాయకుల్లో సమాధానం ఉందని మనం చూస్తే వాళ్ళలో కూడా సమాధానము కనబడట్లేదు ఈ రోజున. పోనీ విగ్రహారాధికుల కుటుంబాల్లో ఏమైనా సమాధానం దొరుకుతుందని చూస్తే వారి మధ్యలో కూడా సమాధానము దొరకట్లేదు. పోనీ క్రైస్తవుల మధ్యలో ఏమైనా సమాధానం దొరుకుద్దేమో అని చూస్తే వారిలో కూడా వారి కుటుంబాల్లో కూడా సమాధానము ఎక్కడా సమాధానం లేదండి. ఎక్కడ శాంతి లేదు. ఎక్కడ కూడా ప్రియులారా గమనించండి, ఆ యొక్క శాంతికి సంబంధించినటువంటి చిహ్నములో ఎక్కడ కూడా బయట ప్రపంచంలో కనబడటం లేదు. అందుకనే క్రీస్తు థామస్ అంటున్నాడు, ఆయన ఈ సమయంలో మీరు ప్రార్థించే సమయము, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, మీరు ఈ వాక్యమును విడిచిపెట్టి బయటికి వెళితే, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఈ వాక్యమును విడిచిపెట్టి బయటికి వెళితే దయ్యము కాసుకొని ఉంది, మరణము కాసుకొని ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఒకవేళ సమాధానము, శాంతి, మనశ్శాంతి మనకు దొరకాలనంటే మనము హృదయపూర్వకంగా ఈ వర్తమానంలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానంలోనే మనం జీవించాలి. ఈ వర్తమానంలోనే మనము ఆ ప్రియులారా మరణము లేకుండా మన జీవితంలో యథార్థత కలిగి, ప్రేమ కలిగి, సమాధానము కలిగి, ఐక్యత కలిగి మనం ఎక్కడైనా జీవిస్తాము అంటే ఈ వర్తమానంలో తప్పనిచ్చి బయట ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు సమాధానము దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక జీవం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన క్రీస్తు బ్రహ్మ ఎవరో? ఎవరండి క్రీస్తు బ్రహ్మ ఎవరో? జీవము గల దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, జీవమునకు అధిపతి ఆయన, నిత్య జీవమునకు ఆయన అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశములో నిత్య జీవము ఉన్నది. ఈ యొక్క సందేశములో జీవము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ఒక జీవము ఉన్నటువంటి విత్తనం మీద ఒక రాయి తీసుకెళ్లి పెట్టినా, లేకపోతే ఒక జీవము ఉన్నటువంటి విత్తనము మీద మనము కాంక్రీట్ వేసినా కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు థామస్ చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మనము ఒకవేళ విత్తనములో జీవం ఉన్నప్పుడు ఆ జీవము మీద కాంక్రీట్ వేసినా కూడా అది కాంక్రీట్ ను బద్దలు కొట్టుకుని బయటికి రాదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి ఎలా వస్తుంది అని అంటే, ఆ కాంక్రీట్ కిందనే అదేం చేస్తుందంటే కిందనే ఆ జీవాన్ని అలాగా చెట్టు వస్తూ ముందుకు వస్తూ 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 అది ఎక్కడ బయటకు వస్తుంది అని అంటే, ఆ కాంక్రీట్ ఎక్కడైతే ముగింపు ఉంటుందో అక్కడ అది బయటకు వస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అది ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. ఇప్పుడు మన దీని కింద ఒక విత్తనం ఉందనుకోండి, ఈ యొక్క దీని ఈ ఫ్లోరింగ్ కింద ఒక విత్తనం జీవంతో కూడిన ఒక విత్తనం ఉందనుకోండి. ఆ విత్తనము ప్రియులారా గమనించండి, కిందనే పాకుతుంది అంటది జీవముతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కిందనే పాకి జీవముతో పాకి ఎక్కడైతే ఈ ఫ్లోరింగ్ కి ముగింపు ఉంటుందో అక్కడ అది బయటికి కనబడుతుంది అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. క్రీస్తు థామస్ ఎందుకు ఈ యొక్క ఉదాహరణ చెప్పాడు అంటే, క్రీస్తు బ్రహ్మము ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము పునరుద్ధానుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరణము నుండి 3వ దినమున తిరిగి లేచాడు.
1966వ సంవత్సరము ఏప్రిల్ నెల 13వ తారీఖున క్రీస్తు బ్రహ్మము పునరుద్ధానం చెందాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పునరుద్ధానము చెందినటువంటి విషయము ఎప్పుడు బయటకు వచ్చింది అనంటే 1983లో బయటకు వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1900 ఎప్పుడు వచ్చింది బయటికి? 1983లో బయటకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది అని అంటే క్రీస్తు థామస్ ద్వారా బయటకు వచ్చింది. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే అది తూర్పున నుంచి రావలసి ఉన్నది అని చెప్పాలి. కాబట్టి అప్పుడు ఆ జీవము అంటే ఏ జీవము? క్రీస్తు బ్రహ్మము తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధానపు శక్తి, అది జీవం అంటే. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానపు జీవము, ఆ పునరుద్ధానపు బలము పశ్చిమ నుంచి ప్రయాణము చేసి 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 ఆ జీవము ఎక్కడికి వచ్చిందంటే తూర్పు వైపుకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తూర్పు వెలుగులో నుంచి అది ఏమని వస్తుందంటే క్రీస్తు బ్రహ్మము పునరుత్థానుడయ్యాడు, క్రీస్తు బ్రహ్మము తిరిగి లేచాడు, క్రీస్తు బ్రహ్మము ఇప్పుడు సమాధిలో లేడు, ఆయన జీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆయన జీవించి ఉన్నాడు. ఇప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, అందుకనే ఇంత సమయం తీసుకుంది. 63 నుంచి 83 వరకు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు బట్టి. కనుక ప్రియులారా గమనించండి, ఆ యొక్క పునరుద్ధానపు శక్తి చూడండి. 12 మంది శిష్యులు యెరూషలేము మేడ గదిలోకి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకున్నారు. వాడు ఆ పునరుద్ధానపు జీవమును పొందుకున్నారు. వాడు ఆ పునరుద్ధానపు వెలుగును వాడు పొందుకున్నారు. అప్పుడు పొందుకున్నారు కనుకనే ఆయన జీవించి ఉన్నాడు. యేసు చనిపోలేదు, యేసు మరణించలేదు, ఆయన జీవముతోనే ఉన్నాడు, ఆయన జీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని 12 మంది శిష్యుల ద్వారా ఆ రోజు ప్రియులారా ప్రకటించబడింది. ప్రపంచమంతా కూడా ప్రకటించబడింది. ఈరోజు అదే వర్తమానము, అదే క్రీస్తు మరల రెండవ రాకడ సమయంలో వచ్చినప్పుడు సాయంకాల సమయంలో ఒక పునరుద్ధానము జరిగింది అని చెప్పడానికి దేవుడు మళ్ళా తూర్పు నుంచి ఆ తూర్పు వెలుగులో, ఆ సూర్యుని యొక్క వెలుగులో నుంచి ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానమే అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తు బ్రహ్మము తిరిగి లేచాడు అనేటువంటిది ఒక సత్యమైనటువంటి వాక్యం. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది పశ్చిమ నుంచి తూర్పుకు ప్రయాణం చేసి అది తూర్పున ఇప్పుడు ఏమవుతుందంటే ప్రకటించబడతా ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ జీవము ఇప్పుడు ప్రపంచమంతా కూడా వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బయట ప్రపంచం ఇప్పుడు చీకటితో ఉన్నది. బయట ప్రపంచమంతా కూడా ఎక్కడ కూడా జీవము లేనిటువంటి కార్యాలు కనబడతా ఉన్నాయి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క పునరుద్ధానపు కార్యాలు ఎక్కడ కూడా కనబడటం లేదు ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకములో మరణం ఉన్నది, లోకములో శాపం ఉన్నది, లోకములో రోగాలు, దుఃఖము, వేదన, శ్రమలు ఉన్నాయి. కానీ ప్రియులారా గమనించండి, ఈరోజు మనము ఒక గొప్ప విశేషమైనటువంటి ప్రసనముగా దేవుడు మనలను ఆయన తీసుకొని ఉన్నాడు. మనం ఒక గొప్ప విశేషమైనటువంటి ప్రజలంగా దేవుడు మనల్ని తీసుకున్నాడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇస్తున్నటువంటి ఈ సందేశాలు, క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశాలు, క్రీస్తు థామస్ ఇచ్చే సందేశాలు ఏవైతే ఉన్నావో అవి జీవముతో కూడినటువంటి సందేశాలు. ఆమేన్. హల్లెలూయా. వాటిలో జీవం ఉన్నది. అందుకనే
ఒక మాట ఉంటుంది, మొన్న ఎక్కడో ఒక మాట చదివాను నేను వాక్యంలో ఏముంటుందంటే అక్కడ ఏముంటుందంటే దర్శనము లేకయే జనులు నశించిపోతున్నారని వాక్యంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దైవోక్తి లేకయే జనులు నశించుతున్నారంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున ఒక గొప్ప సందేశము, జీవం కలిగిన సందేశంలో, శక్తివంతమైన సందేశంలో, ఒక పునరుద్ధానపు శక్తి సందేశంలో మనం జీవిస్తా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, ఈ రోజు మన యొక్క మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే పస్కా బలి. పస్కా బలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ బలి అండి? పస్కా. అసలు పస్కా అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పస్కా అంటే అర్థం ఏంటండి? పస్కా అనేది ఒక గుర్తుగా ఇవ్వబడినది. ఒక గుర్తు అంటే, గుర్తు అని అంటే టోకెన్, గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే పస్కా అనేది ఒక బలి, అది ఒక గుర్తుగా దేవుడిచ్చాడు. పస్కా బలి అనేది దేవుడు ఇశ్రాయేలులకు ఒక గుర్తుగా ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనము ఈ మధ్యాహ్న సమయంలో ధ్యానం చేయబోయేటువంటి అంశము నిజమైనటువంటి పస్కా, నిజమైన పస్కా. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజమైన పస్కా. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో దేవుడు 10 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు ఆయన. చివరి అద్భుతం ఏంటంటే, చివరి కార్యం ఏంటంటే, దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, ఈ రాత్రి నేను చివరి కార్యం చేయబోతున్నాను. ఆ కార్యం ఏంటంటే ఐగుప్తులో పుట్టినటువంటి తొలిచూలి మగపిల్లలందరినీ నేను చంపబోతున్నాను అని దేవుడు చెప్పాడు. అది ఆఖరి సూచక్రియ, అది ఆఖరి కార్యము. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఆ మరణము సమీపించేటప్పుడు ఆ మరణ దూత ఐగుప్తులు ఇళ్లలోకి వెళ్ళి ఆ తొలిచూలి పిల్లను చంపేటప్పుడు ఇశ్రాయేలు మీరున్నారు కాబట్టి, ఈ దేశంలో మీరుంటున్నారు కాబట్టి, ఆ మరణము మీ కుటుంబంలోకి రాకుండగా, ఆ మరణ దూత మిమ్మల్ని ముట్టకుండగా, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ మరణ దూత మీ కుటుంబంలోకి రాకుండగా మీరేం చేయాలనంటే, మీరందరూ కూడా ఇదిగో ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఏం చేయాలంటే, ఇదిగో మీరందరూ కూడా ఏం చేయాలంటే, ఏడాది గొర్రె పిల్లను తెచ్చి చంపి దాని రక్తం ఏం చేయాలంటే, ఇదిగో ఆ యొక్క మీ ఇంటి కమ్ములకు, నిలువు కమ్ములకు, అడ్డ కమ్ములకు దాని రక్తమును పూయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, 12వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని చూడండి, దేవుడు ఇక్కడ బలికి దేవుడు తీసుకుంటున్నటువంటి ఆ గొర్రెపిల్ల వయసు ఎంతో చెప్తున్నాడు తెలుసా? ఏడాది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దాని వయసు ఎంత ఉండాలి? ఏడాది. అది మగదై ఉండాలి, ఆడది కాదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. తర్వాత చదవండి. గొర్రెలలో నుండి గాని మేకలలో నుండి గాని దానిని తీసుకునవచ్చును. అంటే మీరు బలిచ్చేటువంటి ఆ బలి ఏదైతే ఉన్నదో అది గొర్రెలలో గాని మేకలలో గాని
ఏడాది నిండినదై ఉండాలి. అది ఎలా ఉండాలంటే మగదై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు ఏడాది గొర్రెపిల్లను తీసుకోవాలి. అది మగదై ఉండాలి. అవి మేకల్లో గాని లేదా గొర్రె పిల్లల్లో గాని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచవలెను. మీరు దానిని ఉంచవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ కూడా తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము తీసి. మీరు ఎక్కడ ఇంకా కింద చదువుతున్నారు, 2వ వచనం నుంచి చదవండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది ఈ సంవత్సరమునకు ప్రతి నెల మొదటి నెల మీరు ఇశ్రాయేలీయులు సర్వ సమాజముగా ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకునవలెను. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం యూదులకి మొదటి నెల ఎదురంటే ఏప్రిల్ నెల. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని హీబ్రూ భాషలో అబీబు నెల అని అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, అది వారికి మొదటి నెల. ఆ మొదటి నెలలో దశమి నాడు అంటే 10వ తారీఖు. దశమి అనగా 10. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దశమి అనగా అర్థం ఏంటి? 10వ తారీఖు, 10వ రోజు. మొదటి నెల దశమి నాడు అనగా 10వ తారీఖున ఆ గొర్రెపిల్లను ఏం చేయాలి? దశమి నాడు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా తీసుకురావాలను. మొదటి నెల దశమి నాడు అనగా 10వ తారీఖున మీరు గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకుని రావాలి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దాని వయసు ఎంత ఉండాలి? ఏడాది. అంటే ఒక సంవత్సరం నిండినదై ఉండవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే 4వ వచనం చదవండి. ఆ పిల్లను తినుటకు కుటుంబము చాలకపోయిన ఎడల వాడును దాని పొరుగువాడును దాని లెక్క చొప్పున దాన్ని తీసుకుని చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రతి కుటుంబం కూడా తీసుకోవాలా. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా తీసుకోవాలి. ప్రతి కుటుంబం కూడా తీసుకొని దాన్ని ఏం చేయాలంటే దశమి నాడు తీసుకుని వచ్చి ఎవరికి ఇవ్వాలి అని అంటే ఈ యొక్క మోషే అహరోనుకి ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు 4 రోజులు దాన్ని ఏం చేస్తారంటే పరీక్షలో పెడతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారు? దాన్ని పరీక్షిస్తారంట. ఏమి పరీక్ష చేస్తారు? అసలు అది సరిగ్గా ఉందా లేదా, అది కుంటిదే గుడ్డిదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మగదా లేకపోతే ఆడదా? లేకపోతే పిల్లలు గమనించండి, దాని లోపల ఆ బొచ్చు లోపల దానికి నల్ల మచ్చలు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి 4 రోజులు అహరోనులు మోషేలు అహరోను యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ మేకలను గాని గొర్రెలను గాని ఏం చేయాలంటే పరీక్షలో పెడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4 రోజులు పరీక్షల్లో పెడతారు. 4వ రోజున అర్ధరాత్రి ఏం చేయాలంటే వాటిని మీరు చంపాలి.
దాటిని మీరు ఏం చేయాలి? బలి అర్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. వారు ఆ బలి ఆ రాత్రి సమయంలో అర్పిస్తున్నాడు. ఎందుకు అర్పించాడు అంటే మరణ దూత రాబోతున్నది ఐగుప్తులకి. ఐగుప్తులకి ఏం రాబోతుంది? మరణం రాబోతుంది. ఐగుప్తులో ఉన్నటువంటి తొలి చూలి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తొలి చూలి మగపిల్లలందరూ కూడా హతమార్చబోతా ఉన్నది. అది జరగకుండగా దాని నుండి వాళ్ళు కాపాడుకోవడానికి, దాని నుండి వాళ్ళు తప్పించబడుటకు, దాని నుండి వాళ్ళని కాపాడుటకు దేవుడు వారికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక గుర్తునిస్తున్నాడు. దానిని పస్కా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాళ్ళు చంపి రాత్రంతా కూడా దాని మాంసాన్ని క్షమించండి, దాన్ని చంపి కాల్చి రాత్రంతా కూడా దాని మాంసాన్ని వాళ్ళు తినాల. పులియని రొట్టెలు చేసుకోవాలి వాళ్ళు. ఏ రొట్టెలు చేసుకోవాలి? పులియని రొట్టెలు. దాంతో కూడా వాళ్ళు ఏ కూరలు తినాలి తెలుసా? చేదు కూరలు. అధ్యాయం అంతా మీరు చదివితే దాంట్లో క్లియర్ గా ఉంటది. మీరు దాన్ని తినాల్సిన విధానం ఏంటంటే అనగా మీరు దానిని చేదు కూరలతో తినాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని మీరు తినవలెను. అదండి. ఏ కూరలతో తినాలి మాంసాన్ని? తింటారా మీరు? తింటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాకరకాయ కూర తినండి అని అంటే మనోళ్ళు కాకరకాయ కూర తినరు. నామూష కాకరకాయ కూర తినాలంటే కాకరకాయ కూర తిన ఏం తింటామేంటి? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? చేదు కూరలతో తినాలంటే మాంసాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేదు ఒక వైద్యానికి సాదృశ్యం. అది నువ్వు తిన్నప్పుడు, ఆ చేదు కూరలు నువ్వు తిన్నప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి మలినము, ప్రతి పురుగు ఆ చేదు కూరలు ఏం చేస్తుంది అంటే లోపల చంపేస్తుంది. నీ కడుపుని క్లీన్ చేస్తుంది. అది నీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చేదు నీ మాంసమును, కండరాలను, నరాలను శుద్ధి చేసేది ఈ యొక్క చేదు కూరలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరణము ఇశ్రాయేలులో కుటుంబాల్లో ప్రవేశించుకున్నట్లు మరణము ఇశ్రాయేలు కుటుంబంలో ప్రవేశించి వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తొలిచూని మగపిల్లలను చంపకుండా ఉండునట్లు, ఇశ్రాయేలు కుటుంబాలు క్షేమంగా ఉండునట్లు, ఇశ్రాయేలు యొక్క కుటుంబాలు పిల్లల నెమ్మదితో ఉండుటకు, ఇశ్రాయేలు కుటుంబంలో సమాధానం ఉండుటకు, ఇశ్రాయేలు కుటుంబంలో శాంతి ఉండుటకు దేవుడు ఇది మీరు చెయ్యండి అని వాళ్ళకి చెప్పాడు ఆయన. ఆ విధంగానే మోషే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14వ దినమున దాన్ని చంపాడు. దాన్ని చంపి దాని రక్తమును తీసి ఏం చేశారు అని అంటే, ఇదిగో ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆ యొక్క ద్వారబంధరాలకు ఉన్నటువంటి కమ్ములకు, రెండు నిలువు కమ్ముల పైన చల్లి దానిని చల్లి తినవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఒక మాట అంటాడు దేవుడు. ఏమంటాడంటే, మీ కుటుంబంలో నుంచి ఎవడు కూడా బయటికి రాకూడదు. ఇది మనకు కావాల్సిందే. కనబడింది ఆ వాక్యం కింద మనం చదివితే, ఆ మరణ దూత సమీపించే కొలది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 14వ వచనం నుంచి చదవండి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును,
మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియన రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని చూడండి, 11వ వచనం నుంచి మీరు చదవండి. 11 నుంచి చదవండి. మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని కర్రలు చేత పట్టుకొని దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. మన అంశం ఏంటంటే ఇది అసలు పస్కా బలి, నిజమైన పస్కా బలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి. ఆ రాత్రినే ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయగా దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ యొద్దకు రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాని ఆనవాలు ఆచరించవలెను. 7 దినములు పులియన రొట్టెలు తినవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీరు చదువుకుంటా పోతే ఎక్కడో కానీ ఆ మాట ఉంటుంది, మీరు ఎవరు కూడా మీ ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అని ఉంటుంది. చదవండి. 22వ వచనమంట. కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు ఇసోపు కుంచె తీసుకుని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు కమ్మి పైకమ్మికిని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకించవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తమ ఇంటి ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు. ఇది మనకు కావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మీరు ఇళ్లలో నుండి బయటకు రాకూడదు అని అంటే అర్థం ఏంటంటే ఆ ఇల్లు ఏంటో తెలుసా? నిజమైన సూపర్ చర్చ్, ద రియల్ సూపర్ చర్చ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఇళ్లలో నుంచి అనగా ఇల్లు అనగా వాక్యము. ఇల్లు అనగా వాక్యము. ఇల్లు అనగా వాక్యము. వాక్యం అనేది ఒక కుటుంబం. అది ఎవరి కుటుంబం అంటే యెహోవా యొక్క కుటుంబం. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరు ఆ యెహోవా యొక్క కుటుంబంలో నుంచి మీరు బయటకు వెళ్ళకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ బయటకు వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుందండి? ఆ మరణం వచ్చి ఈయన పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు ప్రియులారా గమనించండి, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశానికి వెలుపల ఎవరైనా బయటకు వెళితే వాళ్ళు మరణిస్తారు. వాళ్ళు మరణించడం అంటే 2వ మరణానికి పాత్రులు అవుతారు. వాళ్ళు 2వ మరణం అనగా అర్థం ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు అనేది వాక్యంలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా సరే ఈ వర్తమానమును దాటి బయటికి వెళితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కుటుంబంలో నుంచి బయటికి వెళితే యెహోవా అనగా అర్థం ఏంటి?
కుటుంబంతో ఉన్నవాడని అర్థం, భార్య పిల్లలు కలిగిన వాడని అర్థం. యెహోవా అనగా అర్థం ఏంటి? కుటుంబము కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఎవరునూ కూడా మీ ఇళ్లలో నుండి ఆ ద్వారబంధము దాటి బయటికి రావద్దు. దేవుడు చూశారు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం. చూడండి, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశమంతా కూడా సంచరిస్తున్నాడు. ఎవరు సంచరిస్తున్నారు? యెహోవా సంచరిస్తున్నాడు అక్కడ. ఎప్పటి వరకు మీరు బయటికి రాకూడదు? ఉదయం వరకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉదయం వరకు మీరు బయటికి రాకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము మనకు సమీపించకుండానట్లు వ్యాధులు, దుఃఖము, బాధలు, రోగాలు మనకు సంభవించకుండానట్లు ప్రియులారా మనము వర్తమానములోనే జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వర్తమానములో నుండి మనం బయటికి వెళితే మనకు శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, మరణము ఇవన్నీ కూడా సమీపిస్తుంటాయి. కనుక ఇప్పుడు చూడండి, ఇది పస్కా, దీనిని మీరు ఆచరించాలి అని దేవుడు చెప్పాడు. పాత నిబంధన కొత్త నిబంధనకు ఛాయగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాత నిబంధన కొత్త నిబంధనకు ఒక ఛాయగా, ఒక నీడగా ఉన్నది. దేవుడు ఇప్పుడు చూడండి, ఆయన ఒక గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ గొర్రె పిల్లను వాళ్ళు తీసుకొచ్చినప్పుడు పాత నిబంధనలో దాన్ని మొట్టమొదటి వాళ్ళు చేయవలసిన పని ఏంటో తెలుసా? కడగాలి. దాన్ని మొట్టమొదటి వాళ్ళు కడగాలి. కడిగి దాన్ని ఏం చేయాలంటే పరీక్షలో పెట్టాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని కడిగేది ఎవరు? ప్రధాన యాజకుడు అహరోను. దాని పల్లెల్లో నీళ్లు ఉంటాయి, ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారములో బయట గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గంగాళం దగ్గరికి తీసుకుని వెళ్ళి దాన్ని ఏం చేయాలి? కడగాలి. కడిగి దాన్ని ఏం చేయాలంటే 4 రోజులు దాన్ని పరీక్షలో పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ రోజు అర్ధరాత్రి దాన్ని ఏం చేయాలంటే వధించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు, ఇప్పుడు మనం చదివిన ఆ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి మనం వస్తే, ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము. పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, నేనిచ్చే ఈ యొక్క ఆహారము నా శరీరమే. ఆమేన్. హల్లెలూయా. దేనికోసమంట అని అంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకము కొరకు నేను ఇచ్చే ఆహారం ఏంటంటే నా యొక్క శరీరమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నా శరీరము నా రక్తము తిని తాగాలి అని యేసుక్రీస్తు చెప్పాడో, ఆయన ఉన్నప్పుడు దాకా ఉన్న 70 మంది శిష్యులు ఉన్నారు ఆయనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మందిలో మొత్తం వెళ్ళిపోయారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొత్తం వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 12 మంది మాత్రమే మిగిలారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ 12 మంది ఏం చేస్తున్నారు అంటే, ఆయన అనేకమైన వాక్యాలు వారితో మాట్లాడారండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడు అని అంటే 24వ వచనం, 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము తాగువాడి నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపెదను.
నా శరీరమును నా రక్తమును తిని తాగువాడే. ప్రియులారా గమనించండి, వాడు ఏమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడు? ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తమును తిని తాగువాడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడండి? నిత్య జీవం కలిగిన వాడుగా ఉంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిత్య జీవము. నిత్య జీవము అంటే నిత్యము ఉండే వ్యక్తి, అంటే ఆ వ్యక్తికి ఇక మరణము లేదు అని అర్థం. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. తర్వాత చదవండి. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తమును తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రెండో పాయింట్ ఏంటో తెలుసా? నా శరీరమును తిని నా రక్తము తాగువాని యందు నేను అతని యందు నిలిచియుందును, అతడు కూడా నా యందు నిలిచియుండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి? నా శరీరము తిని నా రక్తము తిని త్రాగువాడు ఎవడైతే ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటా, నా యందు ఆ వ్యక్తి కూడా నిలిచి ఉంటాడు. ఇది రెండవది. మొదటిది ఏమిటి? నిత్య జీవము గలవాడు. నా శరీరమును తిని తాగువాడు ఎవడో వారిలో ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది. రెండవది, నా శరీరమును తిని త్రాగువాడు వాడు నా యందును నేను వాడి యందును నిలిచి ఉందుము. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చదవండి తర్వాత. జీవము గల తండ్రి నన్ను పంపి ఉన్నాడు కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. జీవాహారం ఇది. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. తర్వాత చదవండి, మళ్ళీ కింద పాయింట్ ఒకటి చదవండి. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మీ పితరులు ఉన్నారు. మీ పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు సంఘము. ఇశ్రాయేలు సంఘము అరణ్యములో ఉండగా దేవుడు వారికి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. ఆ మన్నా తిని అనేక మంది ఏమైపోయారంట? మరణించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత చదవండి. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీ పితరులు మరణించారు. అబ్రహాము మరణించాడు, ఇసాకు మరణించాడు, యాకోబు మరణించాడు. ఓ ప్రియులారా గమనించండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు మరణించారు. ఎందుకో? వాళ్ళు మన్నా తిని మరణించారు. కానీ ఇది అలా కాదంట. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. ఇది అలా కాదంట. మరి ఏమైంది? దీనిని తినవాడు నిత్యము ఏమంటారు? ఎల్లప్పుడూ నిత్యము జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. తర్వాత చదవండి. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. చాలండి. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, 60వ వచనం ఒక మాట చదవండి. 60వ వచనం ఒకటే. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలరని చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కఠినమైన మాటే. ఓ దీనిని ఎవడు వినగలడు? దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. 61వ వచనం చదవండి. యేసు తన శిష్యులు దీనిని గురించి సనుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే
మనిషి కుమారుడు మునుపున్న చోటకు ఎక్కుట మీరు చూచిన ఎడలా ఏమందురు? ఆత్మయే జీవించుచున్నది గాని శరీరము కేవలము నిష్ప్రయోజనము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, ఎందుకో ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంటే చూడండి 68వ వచనం చదవండి ఒకసారి. సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేకమైన విషయాలు చెప్పాడండి. అప్పుడు పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే నిత్య జీవమై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవే దేవుని పరిశుద్ధుడివి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము? దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకు ఈయన శరీరం ఏంటి? నా శరీరము నా రక్తము తిని తాగువాడే నిత్య జీవమునకు వారసుడు అంటున్నాడు కదా. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన శరీరం ఏంటి? ఈయన రక్తం ఏంటి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు యొక్క శరీరం ఏంటి? యేసు యొక్క రక్తం ఏంటి? వాక్యము. ఏమన్నా అర్థమైందా? యేసు యొక్క శరీరము, యేసు యొక్క రక్తము ఏమై ఉన్నది అని అంటే అది వాక్యమై ఉన్నది. యేసు ఎప్పుడు అప్పగించబడ్డాడో తెలుసా? చూడండి 13వ అధ్యాయం. క్షమించండి, లూకాసు వార్త, మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుంచి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్లి సిద్ధపరచవలనని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆ రోజు ఏం జరుగుతుంది అంటే పస్కా పండుగ జరుగుతుంది. 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి నుంచి చదవండి. 14వ అధ్యాయం మొదటి నుంచి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. చాలండి, పస్కా అనగా పులియని రొట్టెల పండుగ. ఆ పండుగకి యేసుక్రీస్తు కూడా ఆహ్వానం వచ్చింది, మీరు కూడా రండి అని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం కూడా ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? పస్కా ఆ పండగకి వెళ్ళాలి, పస్కాను ఆచరించడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ పండగకి వెళ్ళనన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే ఆ శిష్యులు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ 12వ వచనంలో శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతున్నారు ఏమని? ఇప్పుడు మనం ఎక్కడ పస్కాను భుజించాలి, ఎక్కడ మనం పస్కాని భుజించాలి అని అడిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అక్కడ యేసుక్రీస్తు ఆయన కొన్ని విషయాలు మాట్లాడాడు. మీరు వెళ్తున్నప్పుడు దారి మార్గంలో ఒక వ్యక్తి కనబడతాడు, ఆ వ్యక్తిని సంప్రదించండి, మీకు వెళ్ళి ఆయన ఒక గది ఇస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు వెళ్ళి ఆ గదిలో ఏం చేస్తారంటే పస్కాను సిద్ధపరచండి. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం మొదటి నుంచి. లూకాసు వార్త 22వ అధ్యాయం మొదటి నుంచి.
పస్కానబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపుతమని ఉపాయము వెదకుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక పస్కా పండుగ రోజునే యేసుక్రీస్తును వాళ్ళు ఏం చేయాలంటే ఆయన పస్కాను వధించాలనుకున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పస్కాను ఆచరించాడు. యేసుక్రీస్తు కూడా పస్కాను ఏం చేసినాడంటే ఆచరించాడు. కానీ ఎలాగూ అని అంటే వాళ్ళు ఇచ్చిన విధంగా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? పులియని రొట్టెల పండుగలు చేశారు. పస్కా అంటే ఇంకేముండాలి? మాంసం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలు వీళ్ళందరికీ కూడా ఏం చేశారు? మంచి గొర్రెను తీసుకొచ్చారు, వధించారు, పులియని రొట్టెలు చేశారు. అదొక పండగ కదా, పండగగా చేయమన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పండగగా చేస్తున్నారు, పండగ ఆచరిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు కూడా ఆ పండగకి ఆహ్వానం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన పండగకి వెళ్ళాలా, ఆచరించలేదు దాన్ని. అసలు ఎందుకని అనంటే నిజమైన పస్కా బలిగా యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, 13వ వచనం చదవండి. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ పస్కాలో వాళ్ళకి ఏమి ఇచ్చాడు అసలు ఇంతకీ? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పస్కాలో ఆయన వాడికి ఇచ్చింది ఏమిటనంటే ప్రియులారా రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిచ్చారండి వాళ్ళకి? రొట్టె ద్రాక్ష. ఇది నా శరీరము, ఇది నా రక్తము, తిని తాగండి అని చెప్పాడు ఆయన. కానీ ఆ యొక్క రొట్టె ద్రాక్షరసము అది నిజమైనటువంటి ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తమా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా దాని నిజమైన అర్థం అది కాదు. యేసుక్రీస్తు ప్రియులారా గమనించండి, పస్కా పండుగ రోజునే ఆయన ప్రియులారా బలిగా అర్పించబడుతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినది కనుక యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండేను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తములో నుండి లేచి తమ వస్త్రములో అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకునే ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రభురాత్రి భోజనం జరుగుతా ఉంది అక్కడ. నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడని చెప్పినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ సంఘానికి, ఆయన ప్రేమించినటువంటి శిష్యులకు ఆ పస్కా దినానే, ఆ పస్కా పండుగ రోజునే ఆయన ఏం చేసినాడంటే ప్రభురాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశారు. అదే సహవాసపు కూడిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది పస్కా, మనం ఆచరించేది ఇది పస్కా. చూడండి, ఇశ్రాయేలు సంఘమేమో వాళ్ళు గొర్రెను వధించి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దాని రక్తాన్ని వధించి వాళ్ళు దాని మాంసమును తింటే, ఇక్కడ క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చినటువంటి పస్కా ఏదినంటే ప్రియులరా, యేసు యొక్క శరీరము, యేసు యొక్క రక్తము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని? యేసు నిజమైనటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి గొర్రెపిల్లని ఏం చేయాలి? ముందు పట్టుకోవాలి, దశమి నాడు పట్టుకోవాలా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి యేసుక్రీస్తును పట్టుకుంది కూడా అప్పుడే. ఎప్పుడు? ఏప్రిల్ నెల. అంటే ప్రియులారా గమనించండి, ఏప్రిల్ నెల దశమి నాడు, అంటే 10వ తారీఖున యేసుక్రీస్తును పట్టుకున్నారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి? దాన్ని కడగాల. మరి ఆయన కడిగింది ఎవరు? ఎవరండి ఆయన కడిగింది ఎవరు అని అంటే, బ్యాప్టిజం ఇచ్చి యోహాను కడిగాడు ఆయన. యోహాను ఎవరు? యాజకుడు. ఆయన తండ్రి ఎవరు అని అంటే యాజకుడు. ఆయన ఆ యొక్క యాజక క్రమంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఏమై ఉన్నాడంటే ఆయన ఒక యాజకుడు. ఆ యాజకుడు ఏం చేశాడు అనంటే, ఇక్కడ యేసుక్రీస్తును ఏం చేసినాడు? ఆయన కడిగాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కలిగాడు. దేన్ని కడిగాడు అంటే బలికి సిద్ధపరిచాడు. మరి 4 రోజులు ఆయన పరీక్షించాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే 4 రోజులు మీరు చూడండి, యేసును పట్టుకున్నారు వాళ్ళు. యేసును పట్టుకున్న దగ్గర నుంచి పిలాతు దగ్గరికి వాళ్ళు 4 రోజులు తీసుకెళ్లారంట. క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 4 రోజులు యేసును ఆ యొక్క పిలాతు ఏం చేసినాడంటే పరీక్షించాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? పిలాతు ఏం చేశాడు? యేసును పరీక్షించాడు. అందుకనే ఒకటి తక్కువ కొరడా దెబ్బలు కొట్టండి, మీరు తీసుకెళ్లి కొరడా దెబ్బలు కొట్టండి అని 4 రోజులు పరీక్షించినట్టు ఇక్కడ వాక్యంలో ఉండదు. కానీ క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు, 4 రోజులు ఆ పిలాతు ఆయన పరీక్షించాడంట. పరీక్షించి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? పిలాతు ఏమన్నాడు? ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు. అంటే ఈయనలో ఏ లోపము నాకు అంటే వధించే గొర్రె పిల్లలో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. దేవుడు చెప్పినాడు, ఏడాదికి గొర్రె పిల్లని తీసుకురావాలి. దానిని వాళ్ళు ఏం చేయాలి? పరీక్షించాలి. దానిలో ఏ లోపం ఉన్నా కూడా అది పనికిరాదు. ఇప్పుడు పిలాతు యేసుని ఏం చేసినాడు? 4 రోజులు పరీక్షించాడు, పరిశీలించాడు. ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు, తీసుకెళ్లి సిలువ చేసుకోండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బలికి కావలసింది ఏ దోషము లేనిది, ఏ మచ్చ లేనిది, ఏ కళంకము లేనిది. కనుక యేసులో ఆ పిలాతుకు ఏ దోషము కనబడలా, ఏ నేరము కనబడలా. ఇశ్రాయేలు కూడా, ఆ యూదులు కూడా ఆయనలో ఏ నేరము కనబడలేదు, ఏ దోషము కూడా కనబడలేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆ యొక్క పిలాతు అన్నాడు, ఇదిగో ఆ యేసును విడిచిపెట్టి మీ యొక్క వ్యతిరేకమైనటువంటి ఆ బందిపోటు బరబ్బాని సిలువేసుకున్నానంటే, లేదు, ఇదిగో ఆ బందిపోటు బరబ్బా బదులు యేసును సిలువేయండి అని చెప్పి ప్రజలు కేకలు వేశారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక యేసులో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ మచ్చ లేదు, ఏ డాగు కళంకము మరి ఏది కూడా యేసులో లేదు. ఆయన నిజమైన పస్కా బలి. ఆయన ఎన్నింటికి చనిపోయాడు? శిలువలో మధ్యాహ్నము 3 గంటలకు చనిపోయాడు. అది సాయంకాల సమయము. వాళ్ళు వధించాల్సింది ఎప్పుడు బలి అనంటే సాయంకాల సమయంలో వాళ్ళు బలి అర్పించాలి, పస్కా ఆచరించాలి. యేసు చనిపోయింది ఎప్పుడు? సాయంకాల సమయంలో చనిపోయాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. యూదుల యొక్క సంఘమునకు దేవుడు ఒక పస్కా బలిని, ఒక పస్కా పండుగను వాళ్ళు ఆచరించాల్సి వచ్చింది. ఆ పస్కా పండుగ ఇదిగో వాళ్ళు గొర్రెను చంపి దాని మాంసమును వాళ్ళు తిన్నారు. క్రైస్తవ సంఘమునకు దేవుడిచ్చినటువంటి పస్కా గొర్రెపిల్ల, నిజమైన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి పస్కా ఏమిటంటే ప్రభురాత్రి భోజనము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కానీ పిల్లలు ఇక్కడ యేసు అంటున్నాడు, నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే రొట్టె ద్రాక్షారసము తిన్న వాళ్ళందరూ కూడా మరణించారు. ఇప్పుడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అవునా? ఈరోజు క్రైస్తవ సంఘము ప్రభురాత్రి భోజనము, ఇప్పుడు ఎంటే మెసేజ్ వాళ్ళు ప్రభురాత్రి భోజనం రాత్రి చేస్తున్నారు. వాళ్ళు పాత శుద్ధీకరణ చేస్తున్నారు, ఇంకా అనేక కార్యాలు చేస్తున్నారు. కానీ ప్రియులారా, నిజమైనటువంటి జీవాహారము వాళ్ళు పట్టుకోలేకపోయారు. దేవుడు మనకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు యేసు ప్రియులారా గమనించండి, ఆయన ఆ రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు అంటే అది ఒక ఛాయగా నీడగా మాత్రమే ఇచ్చాడు. నిజం అనేది ప్రియులారా, ఇదిగో అర్ధరాత్రి సమయంలో క్రీస్తు తామసు వచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతా ఉన్నది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు యేసు సాయంకాల సమయం మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. కానీ అసలైన సాయంకాలపు బలిగా అర్పించబడింది ఎవరనంటే నిజమైన సాయంకాల సమయంలో, చరిత్రకు సాయంకాల సమయంలో. యేసు చరిత్రకు సాయంకాల సమయంలో మరణించలేదు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసు చరిత్రకు సాయంకాల సమయంలో మరణించలేదు, కానీ చరిత్రకు సాయంకాల సమయంలో మరణించింది ఎవరునంటే జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. దేవుడు మనకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయనే జీవాహారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆయన యొక్క రక్తమే నిత్య జీవమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన ఇచ్చినటువంటి సందేశము, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంటే క్రీస్తు బ్రహ్మ యొక్క శరీరం అంటే ఆయన నిజమైన ఈ శరీరం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ శరీరం కాదు, ఆయన ఇచ్చిన సందేశము, క్రీస్తు బ్రహ్మ ఇచ్చిన సందేశము, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశము. చూడండి, వాళ్ళు ఎప్పుడు సాయంకాలపు బలి ఆ బలిని తిన్నారు అని అంటే అర్ధరాత్రి సమయంలో తింటున్నారు. వాళ్ళు ఏ సమయం అండి? అర్ధరాత్రి సమయం. అంటే ఆ సాయంకాలపు సమయంలో బలి అయినటువంటి క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానము ఎప్పుడు వస్తుందంటే అర్ధరాత్రి సమయంలో నిజమైన వెలుగుగా, నిజమైనటువంటి వాక్యముగా, నిజమైనటువంటి రక్తముగా అది బయలుపడతా ఉన్నది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక క్రీస్తు థామస్సు ఏ వర్తమానం అయితే ఇచ్చున్నాడో ఆ వర్తమానమే దేవుని యొక్క వాక్యమైనటువంటి శరీరము. అదే శరీరము. దేవుని వాక్యమే శరీరమై ఉన్నది. దేవుని యొక్క రక్తమే జీవమై ఉన్నది. నా రక్తమును నా శరీరమును తిని తాగువాడెవడో వాడు నిత్య జీవము గలవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇశ్రాయేలు పస్కాను ఆచరిస్తున్నారు, వాళ్ళు మరణిస్తా ఉన్నారు. క్రైస్తవ సంఘము ప్రభురాత్రి భోజనం తీసుకుంటుంది, మరణిస్తా ఉన్నది. కానీ వాళ్ళలో క్రీస్తు థామస్ కూడా ఉన్నాడు, క్రీస్తు బ్రహ్మ కూడా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన మరణమే నిజమైనటువంటి సాయంకాలపు మరణము. ఆయన కార్చిన రక్తమే నిజమైనటువంటి రక్తము, సాయంకాలపు రక్తము. ఇప్పుడు మనం ఆ రక్తము గుర్తు కింద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇశ్రాయేలు కదా, ఆ యొక్క ఇశ్రాయేలు సంఘం అంతా కూడా అర్ధరాత్రి సమయంలో వాళ్ళకి ఇళ్లలో ఉండి వారు ఆ యొక్క పస్కాను ఏ విధంగా అయితే తింటూ దాని రక్తమును తాగుతున్నారో, ఈ రోజు ప్రియులారా నిజమైన పెండ్లి కుమార్తె యొక్క సంఘము కూడా అదే అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి నిజమైన నిజమైనటువంటి ప్రియులారా మోజెస్ ఇదిగో ఆ యొక్క గృహములో ఉండి ప్రియులారా ఆయన ఏ వర్తమానం అయితే ఇస్తున్నాడో ఆ వర్తమానము తింటూ, ఆ వర్తమానము తాగుతూ మనం ఆ గృహములలోనే దాగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ గృహములోనే మనం దాగి ఉండాలి. ఎప్పటి వరకు అంటే తెల్లారే వరకు. ఏ మాత్రం మనం కాలు బయట పెట్టేమా ఏం చేస్తుంది? అది లాక్కుంటుంది, అపవాది మరణం లాగేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి,
ఈ రోజు మళ్ళీ నిన్న ఒక హెలికాప్టర్ కూలి మళ్ళీ 5 మంది చచ్చిపోయారు. తెలుసా మీకు? చూసారా? వార్తలు విన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉత్తరాఖండ్ అంట. ఉత్తరాఖండ్ అంటే మన దేశమేగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెలికాప్టర్ కూలి 5 మంది చచ్చిపోయారు. మరణం అండి. ఈరోజు బయట ప్రపంచం అంతా ఏముంది? మరణం. ఈ వాంబే కాలనీ అంతా కూడా ఫోటోలు, చచ్చిపోయిన ఫోటోలు తగిలిస్తా ఉన్నారు ఫ్లెక్సీలు వేసి. ఒక్కడిదన్నా చూద్దాం ముసలోడు ఉందనుకుంటే ఒక్కడు కూడా ముసలోడు బొమ్మ కనబట్లేదండి. చూడండి, మరణం కాచుకొని ఉంటుంది, దయ్యం కాచుకొని ఉంటుంది. ఎవరిని మింగుతున్నా అని చెప్పాయన గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు మరణం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనలను ఊరికనే తీసుకురాలేదు. దేవుడు మనకు ఊరికనే ఈ సందేశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించలేదు. ఆయనే మొదటిగా మనలను ప్రేమించాడు. ఆయనే మనలను తెలుసుకున్నాడు. ఆయనే మనలను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఆయనే మనలను ప్రియులారా తన రక్తం చేత కాచుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ నిత్య జీవం కలిగినటువంటి మాటలు చూడండి. క్రీస్తు బ్రహ్మము 7 ముద్రలు ఇప్పాడు. సాయంకాల సమయంలో 7 సంఘకాలాలు బోధించాడు. 7 ముద్రలు బోధించాడు. 7 సంఘకాలాలు బోధించాడు. 7 తెగుళ్ళు బోధించాడు. 7 ఉరుములు కూడా బోధించాడు. ఇంకా బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క మర్మములు ఏవైతే ఉన్నాయో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా దేవుడు దాచి ఉంచిన మర్మాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా సంఘానికి ఆయన బోధించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ సంఘము వాటిని అర్థం చేసుకోలేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము వాటిని అర్థం చేసుకోలేకపోయింది. అంటే ఆయన మరలా ఏం చేశాడంటే ఈ 7 ముద్రలు 7 ఉరుములు ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు ఆయన ఆ మొట్టమొదటిగా ఇప్పింది ఆయన 7వ ముద్రే. క్రీస్తు బ్రహ్మము 7వ ముద్ర ఇప్పాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముద్రలు ఎలా ఉన్నాయి అంటే సంఘకాలాలు కదా. ఏ విధంగా అయితే కింద నుంచి ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఈ 7 సంఘకాలాలు కింద నుంచి పైకి ఎలాగైతే వచ్చినాయో ముద్రలు కూడా అలాగే ఉన్నాయి. 1వ ముద్ర, 2వ ముద్ర, 3, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర. అంటే జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మము మొట్టమొదటి విప్పిన ముద్ర ఏదంటే 7వ ముద్ర ఇప్పాడు. ఆయన ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. 7వ సంఘకాలంలో ఉన్నాడు కాబట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆ 7వ ముద్ర అంతా కూడా ఆయన గురించి ఉన్నది. ఆ 7వ ముద్రలో క్రీస్తు థామస్ గురించి ఉన్నది. ఆ 7వ ముద్రలో 7 దేవుడి కుమారుల గురించి రాయబడి ఉన్నది. ఆ 7వ ముద్రలో నిజమైనటువంటి వధువు గురించి రాయబడింది. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? 7వ ముద్రలో ఇన్ని కార్యాలు ఉన్నాయి. 7వ ముద్ర ఎవరి గురించి రాయబడింది? క్రీస్తు బ్రహ్మం గురించి రాయబడింది. 7వ ముద్ర క్రీస్తు థామస్ గురించి రాయబడింది. 7వ ముద్ర 7 దేవుని కుమారుల గురించి రాయబడింది. 7వ ముద్ర నిజమైనటువంటి వధువు, మరణము లేకుండా సజీవంగా ఎత్తబడేటువంటి వధువు ఏదైతే ఉన్నదో దాని గురించి రాయబడింది. అప్పుడు ఆయన తెరిచి చూచాడు దాన్ని. దేన్ని? 7వ ముద్రను విప్పి తెరచి చూచాడు. చూస్తే అప్పుడు ఆయన ఇలా చూచి ఆ గ్రంథాన్ని చూచి 7వ ముద్ర గ్రంథాన్ని చూచి దాన్ని అర్థం చేసుకుని ఆయన గ్రహించి అప్పుడు సంఘం వైపు అలా తేరు చూచాడంట. క్రీస్తు బ్రహ్మం తన 2 కళ్ళు అలా అప్పగించి, ఆయన కళ్ళు 2 అలా అప్పగించి సంఘానంతా కూడా ఈ మూల నుంచి ఈ మూల వరకు కూడా ఆయన అలా తేరు చూచాడంట. తేరు చూచినప్పుడు అందులో ఉన్న వాళ్ళ పేర్లు ఇందులో కనబడలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కరి పేర్లు కూడా కనబడలేదంట. అందుకని మరలా దాన్ని ఏం చేశాడంటే మూసేశాడు. ఆయన దేన్ని మూసేశాడు? 7వ ముద్రను ఏం చేశాడు? మూసేసేసాడు. మూసేసి
ఇది మీకు కాదు, మీ జనరేషన్కి ఇది చెప్పినా కూడా అర్థం కాదు. ఒక తరం రాబోతుంది, ఆ తరానికి నా వెనకాల ఒక వర్తమానికుడు వస్తాడు, ఆయన బోధిస్తాడు అని చెప్పినాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున 7 ముద్రలు నీకు అర్థమవుతున్నాయి, 7 ఉరుములు నీకు అర్థమవుతున్నాయి అంటే నువ్వు ఎక్కడున్నావు అని అంటే 7వ ముద్రలో నువ్వు ఉన్నావు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నావు? 7వ ముద్రలో నువ్వు ఉన్నావు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 7గురు దేవుని కుమారుల గురించి నీకు అర్థమవుతున్నదంటే నువ్వు ఎక్కడున్నావు? 7వ ముద్రలో ఉన్నావు. ఈ రోజు సర్ప సంతానము నీకు అర్థమైంది, ఆది పాపమేంటో నీకు అర్థమైంది. ఒకవేళ నీకు ఆది పాపమే అర్థం కాకపోతే నీ పేరు ఆ 7వ ముద్రలో లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కనుక సమస్త మర్మాలు ఎక్కడ దాగి ఉన్నాయి అనంటే 7వ ముద్రలోనే ఉన్నాయి, 6 ముద్రలో కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 6 ముద్రలో ఉన్నదేంటి? 7 సంఘకాలం. అవి ఎవరికైనా అర్థమవుతాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ 7వ ముద్రే అర్థం కావాలి. 7వ ముద్రయే దేవునికి ఆలోచన, 7వ ముద్రయే దేవునికి ఉద్దేశము, 7వ ముద్రయే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అదే అసలు నిజమైనటువంటి ఎలోహిమగా ఉన్నది 7వ ముద్రయే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు నిత్యము నుండి నిత్యము వరకు ఏదైతే దాచి ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో ప్రియులారా, సమస్త మర్మములు ఆ యొక్క 7వ ముద్రలోనే దాగి ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిజమైనటువంటి పస్కా, అది నిజమైనటువంటి పస్కా. ఈరోజు నువ్వు ప్రియులారా 7 ముద్రలో చదవకుండా దాన్ని ధ్యానించకుండా ఉంటే పస్కాను నువ్వు తప్పిపోతున్నావే. 7 సంఘకాలు చదవాలి. క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశాలు, క్రీస్తు థామస్ యొక్క సందేశాలు ఖచ్చితంగా చదవాల్సిందే. అదే ఆ యొక్క నా శరీరము నా రక్తము అని అంటే వాక్యమే ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఇది చదివినప్పుడు ఒక మనిషి దానికి సరెండర్ అయిపోతాడు. అవి చదవలేనప్పుడు, అది అర్థం కానప్పుడు ఇంక వాళ్ళు దేవుని ఆలోచనలు లేనట్టే. ఒకవేళ ఇక్కడ కూర్చున్నా అర్థమవుతుందండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్నా సరే వాళ్ళకి వర్తమానం అర్థం కానప్పుడు, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశాలు అర్థం కానప్పుడు ప్రియులారా వాళ్ళు ఎన్నికలో లేనట్టే, ఆలోచనలో లేనట్టే. ఏదో తాత్కాలికంగా వచ్చి కూర్చొని ఏదో నామకవాస్తుగా ఉన్నట్టే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎంతో బాధగా ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది హృదయంలో, ఎంతో దుఃఖం ఉంటుంది. క్రీస్తు బ్రహ్మ ఆ 7వ ముద్ర ఇప్పి ఆయన చూచినప్పుడు, దాన్ని మళ్ళా మూసేసేటప్పుడు ఆయన కళ్ళలో నుండి నీరు గారింది. ఎందుకు కార్చాడో తెలుసా? వేదన పడ్డాడు ఆయన, దుఃఖించాడు, రోధించాడు ఆయన. ఎందుకు అనంటే ప్రియులారా, దీనిని వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండే. అప్పటికి ఆయన 7వ ముద్రను ప్రతి ముద్రలో ఆయన ఇండైరెక్ట్ గా బోధించుకుంటా వచ్చాడు. కానీ అర్థం కాల వాళ్ళకి. గుడారపు దర్శనం గురించి ఆయన సామాన్యతలో దాగి ఉన్న దేవుడు అనే వర్తమానంలో బోధించాడు, గుడారపు దర్శనము. కానీ అది వాళ్ళకి అర్థం కాల. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ 7 ఉరుములు యేసుక్రీస్తు యొక్క కొత్త పేరని ఆయన బోధించాడు. ఇదిగో ఆయన ఒకప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాం, ఆయన ముందు పేరు అబ్రాము, అది రాస్తే 6 అక్షరాలు వస్తుంది. దానిని దేవుడు మార్చాడు, అబ్రహాముగా మార్చాడు. ఓ అబ్రహాము 7 అక్షరాల పేరు కలిగిన ఆయన, ఒక ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు అని బోధించాడు. కానీ లవోదిక సంఘము గ్రహించలేకపోయింది. ఆయన తెలుసుకున్నాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. క్రీస్తు బ్రహ్మ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరుడు దగ్గరికి వెళ్ళి, ఒక క్రీస్తు బ్రహ్మను ఒక సహోదరుడు తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన తండ్రికి ప్రార్థన చేయమని అడిగాడు. అయ్యా, మరి ఈయనైతే ఈ వర్తమానం నమ్మట్లేదు, ఈ సాయంకాలపు వర్తమానాన్ని నమ్మటం లేదు అని ఆయన ఈ కాలంలో అయితే ఉన్నాడు, కానీ ఈ వర్తమానం అంగీకరించట్లేదు మా నాన్నగారు, కనుక మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించాడు. ఆ ప్రార్థనలో ఆయనకి దర్శనం ఏమొచ్చిందో తెలుసా? ఆయన ఈ కాలంలో అయితే ఉన్నాడు, కానీ ఆయన మనసు మాత్రము కొన్ని
జరిగిపోయిన కాలాల్లో ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మీ నాన్న రాడయ్యా ఇక నీ వర్తమానాలకి అని చెప్పేశాడు. కనుక ఆయన గురించి నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి అన్నీ తెలుసు, ఆయన ఎవరు ఏంటి అనేది. కానీ ఈ రోజు మనకు కూడా కొన్ని విషయాలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నది. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నిజమైన పస్కా అని అంటే ఇజ్రాయేలులాగా గొర్రెను మాంసమును చంపుకొని ఇప్పుడు మన సోదరులు ఉన్నారు. ఎవరు? వీళ్ళు ఉన్నారు కదా, మన ముస్లిం సోదర్స్ ఉన్నారు. ముస్లిం సోదరులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పస్కాని చేస్తున్నారు. వాళ్ళు రేపు దాని పేరేంది? బక్రీదు. బక్రీద్ అంటే ఏంటి అనుకుంటున్నారు? గొర్రెను వధించడం. బక్రీద్ అనగా వధించడము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొర్రెను వధించడం అంటే గొర్రెను వధించేది ఎప్పుడు? వాళ్ళు పస్కా రోజునే. అంటే పస్కా బలిని మన యొక్క ముస్లిం సోదరులు ఆచరిస్తున్నారు ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఆచరించడమే కాదు, యూదులు కూడా ఈ రోజున ఇంకనూ కూడా ఆ పస్కా బలిని ఆచరిస్తున్నారు, కానీ మరణిస్తున్నారు. క్రైస్తవ సంఘము అదే నిజమైన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వచ్చి ఆయన బలైపోయాడు. ఓ ఇది నా శరీరము, నా రక్తము, దీన్ని తిని తాగువాడే అని చెప్పి ఆయన ఇచ్చాడు. కానీ అది తింటున్న వాళ్ళు కూడా మరణిస్తానే ఉన్నారు ఈ రోజున. కానీ ఏంటి అసలైనటువంటి ఆయన యొక్క శరీరం ఏంటి, ఆయన యొక్క రక్తం ఏమిటి అని మనం గమనిస్తే ప్రియులారా, వాక్యమే ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఆయన అంటున్నాడు యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఇది అసలైనటువంటి జీవాహారము. వాక్యమేనండి జీవాహారం. వాక్యమే జీవాహారం. కనుక ప్రియులారా, ఈ వాక్యమును తిని త్రాగువాడు ఎవడైతే ఉంటాడో, ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క రక్తాన్ని తిని తాగువాడే ఎవరైతే ఉంటారో, వాక్యమే రక్తము, వాక్యమే శరీరము. రెండు కూడా వాక్యములే. రక్తములు ఏముంటుంది? జీవం ఉంటుంది. రక్తములు ఏముంటుంది? జీవం ఉంటుంది. కనుక ఆయన శరీరము, ఆయన రక్తము అనే అర్థం ఏంటంటే వాక్యము. కనుక ప్రియులారా, నిజమైనటువంటి ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము అనే అర్థం ఏంటంటే అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి వర్తమానమే ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. దానిని తిని త్రాగువాడు. అలా అక్కడ అంటాడు కదా, ఎవరైనా సరే దీని గురించి మీరు అభ్యంతర పడుతున్నారా అని అడుగుతున్నాడు ఆయన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అభ్యంతర పడేవాడు ఇక్కడ ఎవరు కూడా ఉండలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, అభ్యంతర పడితే ఇదిగో మీరు వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, దాని యొక్క నిజమైన అర్థం ఇప్పుడు దేవుడు మనకు నిజమైనటువంటి బలిగా ఆయన అర్పించబడుతున్నాడు. ఆయన యొక్క శరీరమే, ఈ వాక్యమే ఆయన యొక్క శరీరం. దాచబడిన మర్మములు ఆయన యొక్క శరీరం. మరణమును ఎదిరించేది ఏంటి? దేవుని యొక్క వాక్యమే. ఆయన అంటున్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడి మీద నుండి. అంటే ఎలాగ ఎదిరించాలి? అంటే కత్తి పట్టుకోవాలా? లేదు. యేసుక్రీస్తు ఎదిరించాడు. మనకు ఆయన చూపించాడు ఒక మాదిరిని. ఆయన ఏం చూపించాడు? ఇదిగో వాక్యము టు వాక్యము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతానుడు కూడా వాక్యము మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? దావీదు అంటున్నాడు కదా, ఇదిగో నీ పాదములకు రాయకుండా తగలకుండగా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని దావీదు రాశాడు కదా. నీ కుమారుడు దావీదు, నువ్వు ఒకసారి దూకు, నువ్వు దేవుని కుమారుడువేగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని చెప్పినప్పుడు ప్రియులారా గమనించండి, ఇదిగో ఆయన అంటున్నాడు, వాక్యమును మాత్రమే తీశాడు. ఆయన వాక్యముతోనే గద్దిస్తున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరని ఆయన పలికినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ప్రభు అయిన దేవుడికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని నీవు ఎరుగవా? సాతానా, నన్ను ఎందుకు నీవు శోధించుచున్నావు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని తీసి చూపిస్తామన్నాడు. ఆయన వాక్యమే బదులు. కనుక ఈ రోజున
మనము అపవాదిని ఎదిరించాలంటే మనకు వాక్యము తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. క్రీస్తు బెనహాం దగ్గరికి ఒకరోజు సాతానుడు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. సాతానుడు క్రీస్తు బెనహాంతో మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నది అని అంటే, ఇదిగో అయ్యా, నీ భార్యని తీసుకున్నాడు, నీ కుమార్తెని తీసుకున్నాడు. ఓ, నీకు ఏం మిగిలింది? నీకు ఏమీ మిగలేదు. మీ అన్నదమ్ములు చనిపోయారు. ఓ, నీ తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, అందరూ చనిపోయారు, ఇంక నువ్వు ఒక్కడవే మిగిలావు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓ, ఆయనతో మాట్లాడుతా ఉన్నది. అప్పుడు ఓ క్రీస్తు బెనహాం అంటున్నాడు, ఇదిగో అది యోబు వలె నన్ను శోధించినప్పటికీ నేను నా ప్రభువును తప్పనిచ్చి ఏ ఒక్కడు కూడా సాష్టాంగపడి నమస్కారము చేయను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రాణము, యోబు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నా ప్రాణము సీకి కుళ్ళి కుషించి నశించిపోయినాను. నా శరీరముతో నేను నా విమోచకుని నేను చూస్తా. ఆ విధంగానే నేను చెప్తాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ, సాతానుడితో అదే చెప్పాడు క్రీస్తు బెనహాము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఓ మనము కూడా వాక్యముతోనే సాతానుడిని ఎదిరించాలి. క్రీస్తు థామసు అనేక శ్రమలు, అనేక కష్టాలు, రోగాలు, బాధలతో ఆయన జీవించాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన కూడా సాతానుడిని ఎదిరించాడు. ఆయన కనుక ఈరోజు మనం కూడా ప్రియులారా గమనించండి, అపవాదిని ఎదిరించాలి, దుష్టుని ఎదిరించాలి, దయ్యాన్ని ఎదిరించాలి. ఏ విధంగా? వాక్యముతో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము మనలో ఉంటే మనకు తెలియకుండానే వాక్యం బయటకు వస్తుంది. వాక్యం మన హృదయంలో లేనప్పుడు ప్రియులారా గమనించండి, వాక్యం మన హృదయంలో లేనప్పుడు ఏం చేస్తుంది? ఇక దయ్యానికి ఉంటుంది, అపవాది చోటు చేసుకుంటుంది. అపవాదికి సంబంధించిన క్రియలు, అపవాదికి సంబంధించిన తలపులు, ఇవన్నీ కూడా మనలో కనబడతానే ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన పస్కానంటే వాక్యమే. ఈ వాక్యమును తిని త్రాగువాడు ఎవడో వాడే నిత్య జీవమునకు వారసుడై ఉంటాడు. క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి యేసు యొక్క శరీరము, యేసు యొక్క రక్తము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యమును తిని త్రాగువాడు ఎవడో ప్రియులారా వాడే నిత్య జీవము కలిగినవాడుగా ఉంటాడు. వాడికి మరణము లేదు, వాడికి బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, శోధనలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనకు అవన్నీ ఉన్నాయి, అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఇంకెక్కడో మనలో లోటు ఉంది, మనలో లోటు ఉంది, వాక్యములో కాదు. వాక్యము సత్యం, అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము మారదు. ఆమేన్. హల్లెలూయా. మనమే మారిపోతుంటాం. మనలోనే అనేకమైనటువంటి రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు వస్తూనే ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బయట ప్రపంచం అంతా కూడా మరణంతో ఉన్నది. మరణం కాచుకొని ఉందండి, దయ్యము కాచుకొని ఉన్నది. అనేకమైన శోధనలు మన కంటికి కనబడుతున్నాయి, మన కంటికి కనబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చూస్తున్నాం, మన కళ్ళారా చూస్తున్నాం. మరణము ఏ విధంగా విలయ తాండమారుతుందో మనం చూస్తున్నాం ప్రపంచంలో ఈ రోజున. ఎక్కడ చూచినా సమాధానము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ వ్యవస్థ చూసినా ప్రియులారా, ఏ వ్యవస్థ చూసినా అవినీతితోనే ఉంటా ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము పెరిగిపోతా ఉంది, పాపం పెరిగి, ప్రేమ లేదు. వాక్యములో రాయబడి ఉంది, ప్రేమ చల్లారిపోయే, అక్రమం విస్తరించే కొనిది ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. అంటే ప్రేమ అంటే అర్థం ఏంటి? వాక్యము. ప్రేమ అనగా అర్థం ఏంటి? వాక్యము. క్రీస్తు మనలో అక్రమం విస్తరించే కొలిది క్రీస్తు ఏమైపోతున్నాడంటే బయటికి వెళ్ళిపోతా ఉంటాడు. పాపం ఎక్కువయ్యే కొలిది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ విధంగా కాక మనము నిత్యము కూడా
ఓ ప్రియులారా గమనించండి, మనం నిత్య నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? నిత్య నిబంధన, నిత్యమైన కృపతో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శాశ్వతమైన కృపతో ఉన్నాము కనుక శాశ్వతమైన కృపతో నిత్య నిబంధనలో నిత్యమైన కృపతో దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే కప్పుతా ఉన్నాడు. కనుక దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దానిని మనం పోగొట్టుకోకూడదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ విధంగా జీవించి మనం ప్రియులారా దేవుని యొక్క వాక్యానికి లోబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచిన బండి ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఈ దినమున ఒక నిజమైన పస్కా నా తండ్రి, ఓ ప్రభువా, బలిగా ఈ సాయంకాల సమయంలోనైనా క్రీస్తు బ్రహ్మముగా మా మధ్యలోకి వచ్చిన తండ్రి, నిజమైన సాయంకాలపు పస్కా బలిగా నువ్వు వధించబడ్డావు నా తండ్రి. ఓ నీ యొక్క శరీరమును నాయన, ఓ మేము తిని తాగాల ప్రభు, నీ రక్తమును, ఓ నీ శరీరమును నీ రక్తమును మేము తినాలి, తాగాల ప్రభు. నీవిచ్చిన సందేశం ఏదైతే ఉన్నదో, నీ వర్తమానాలు ఏవైతే ఉన్నదో, అదే నీ శరీరము నీ రక్తమై ఉన్నది ప్రభు. కనుక నా తండ్రి, ఆ యొక్క శరీరమును ఆ యొక్క రక్తమును మేము నిత్యము తింటూ ప్రభు అపవాదిని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యమును ప్రభు మీరు మాకు అనుగ్రహించండి. అన్ని విషయాల్లో నీ కృపను దాయించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ మధ్యాహ్నపు దీవును తినింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. క్రీస్తు బ్రహ్మము చేసిన మేలులో ఏది కూడా మరువకము. ఆమేన్. 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 రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత సామర్థ్యాన్ని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.